హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇవాళ అయితే నేను మా గేటెడ్ కమ్యూనిటీ టూర్ చేస్తున్నా. సో మాకైతే గేట్లు ఇట్లా ఉంటాయి. ఒకటి లోపలికి ఎంటర్ కానీకి ఉంటుంది, ఒకటి బయటకి పోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ గేట్ రైట్ సైడ్ గేట్. యూఎస్లో రైట్ సైడ్ డ్రైవింగ్ కదా, రైట్ సైడ్ పెట్టిర్రు ఇది. సో బయటికి రావడానికి గేటు. ఇప్పుడు ఇక్కడ కార్ వచ్చి ఆగానే అది ఆటోమేటిక్గా మోషన్ సెన్సర్స్ ఉంటాయి, దానికి డిటెక్టర్స్ ఉంటుంది, ఓపెన్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోవచ్చు. సో లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మీరు అక్కడ డబ్బా చూస్తున్నారు కదా, జస్ట్ కాయిన్ బాక్స్ డబ్బాలాగా ఉంది. అక్కడ ఈధర్ గేట్ కోడ్ అని ఎంటర్ చేయాలి, లేకపోతే కమ్యూనిటీ లోపల హౌజెస్ వాళ్ళకి ఈచ్ హౌస్కి ఒక టైప్ ఆఫ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆవిడ ఒక నెంబర్ ఉంటుంది, లైక్ 576586 అని. దానికి కాల్ చేయాలి. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే మేము ఒక కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి గేట్ ఓపెన్ అవుతుంది. అది సెకండ్ ఆప్షన్. ఇంకా థర్డ్ అండ్ కమ్యూనిటీలో లివ్ చేసే వాళ్ళకి అంటే మాకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే 2 స్టిక్కర్లు ఇస్తారు, 2 కార్లకు వేసుకోమని. సో ఆ స్టిక్కర్ చూడంగానే అది ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని మనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఆటోమేటిక్గా అక్కడ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్, ఎందుకంటే అది ఓన్లీ కమ్యూనిటీలో లివ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మా గెస్టులు కావచ్చు, లేకపోతే మాకు ఏమైనా డెలివరీలు ఇవ్వడానికి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈధర్ మేము గేట్ కోడ్ అన్న ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి కాల్ చేయడానికి ఒక నెంబర్ ఉంటుంది అక్కడ మన పేరుతోని. సో అది క్లిక్ చేసినా కూడా మాకు ఫోన్ వస్తుంది. మాకు ఫోన్ రాగానే మేము ఒక కోడ్ ఎంటర్ చేయగానే గేట్ ఓపెన్ అయిపోతుంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది, ఇంకా లోపల ఎట్ సైడ్ ఏమేమి హౌజెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా. సో ఇది నేను 2 సార్లు వీడియో షూట్ చేసిన, ఒకటి పొద్దున్న దాకా చేసిన, ఒకటి ఈవినింగ్ టైంలో చేసిన. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే నేను చేసినప్పుడు, అండ్ పొద్దున్న దాకా చేద్దామంటేనేమో ఎండ కొట్టింది. సో 2 సార్లు వేసి ఆ వీడియో ఈ వీడియో కలిపి పెట్టిన. ఇక్కడ మనం గేట్ నుంచి ఎంటర్ కాగానే ఫస్ట్ రౌండ్ అబౌట్ కనిపిస్తుంది. రౌండ్ అబౌట్ దగ్గర ఈధర్ రైట్ సైడ్ పోనీకి ఉంటుంది, లేకపోతే స్ట్రైట్గా పోనీకి ఉంటుంది. ఒకవేళ మనం రైట్ సైడ్ పోయినాం అనుకోండి, రైట్ సైడ్ పోతే అటన్నీ పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పూల్ ఏరియా అనమాట, అంటే స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇందాక చెప్పిన పెద్ద పెద్ద హౌసెస్ అవే నేను చెప్పిన పెద్ద పెద్ద హౌసెస్. ఇటు సైడ్ కూడా మనం వెళ్దాము, బట్ దానికంటే ముందు మనం పూల్ ఏరియా చూద్దాము. సో ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఈ కమ్యూనిటీలో ఈ ఒక బిల్డింగ్ ఉంటుంది కదా మధ్యలో, కమ్యూనిటీ బిల్డింగ్ అని. పూల్ ఏరియా కావచ్చు, ప్లే ఏరియా కావచ్చు, జస్ట్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి, మనకేమైనా పార్టీస్ చేసుకోవడానికి ఇలాంటి ఈ ఏరియా అయితే యూజ్ చేస్తాము. సో ఎంటర్ కాగానే ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెట్లు కూడా వాళ్ళు కమ్యూనిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి పెట్టి ఉంచిండ్రు. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ పెద్దగా ఏం లేదు, అంటే పెద్ద పెద్ద పార్టీలు చేసుకునే అంత పెద్ద స్పేస్ కాదు, కాకపోతే ఓపెన్ స్పేస్ అనమాట ఇది. సో చాలా ప్లే ఏరియా అయితే చాలా మంచిగా ఇచ్చిండు, లైక్ ఉయ్యాలలు కానీ లేకపోతే పిల్లలకి స్లైడ్స్ కానీ అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది యాక్చువల్గా మే 1 నుంచి ఓపెన్ చేస్తారు, సమ్మర్లో ఓపెన్ చేస్తారు, వింటర్ అంతా క్లోజ్ చేసి పెడతారు. సో మే 1 నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు ఓపెన్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్లో ఇంకా ఓపెన్ చేయలేరు కాబట్టి అట్లా నీట్గా ఉంది. అందుకే కమ్యూనిటీ టూర్ చేస్తే ఈ పూల్ ఓపెన్ కాకముందే చేయాలి, ఎందుకంటే జనాలు వచ్చి పూల్లో స్నానం చేసినప్పుడు, పూల్లో జింకి స్విమ్మింగ్ చేసినప్పుడు వీడియో తీస్తే గలీజ్ ఉంటుంది కదా, అందుకని ముందే చేస్తున్నా ఈ వీడియో. అండ్ వీళ్ళు పువ్వులు చెట్లు ఇవన్నీ ముందే చాలా పెట్టుంచిండ్రు. ఈ పూల్కి ఎంటర్ కానికి మనకు ఒక పాస్ ఇస్తారు. సో ఆ పాస్ ఉంటేనే మనం ఎంటర్ కావచ్చు అనమాట. దీనికి ఒక బార్కోడ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే లోపలికి ఓనిస్తుంది. దానికి 2 గేట్లు ఉంటాయి. అండ్ లోపల 2 రకాల పూల్స్ ఉన్నాయి. ఒకటేమో పెద్ద రెగ్యులర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకొకటి చిన్నది. పిల్లలు ఉంటారు కదా, లైక్ 1.5 years 2 year old కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆడుకోనికి కొంచెం వామ్ ఆర్ హాట్ వాటర్ లాగా వస్తాయి అన్నమాట, మరీ చల్లగా ఉండకుండా. అండ్ వాళ్ళకి కొంచెం ఫౌంటైన్ లెక్క వాటర్ వచ్చేది, స్ప్రింక్లర్స్ అవన్నీ పెట్టిండ్రు. అండ్ కూర్చోడానికి కానీ సీటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇందాక నేను అటు సైడ్ చూపించిన కదా. సో ఇటు సైడ్ ఏముంటుంది ఈ బిల్డింగ్కి అంటే చాలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఏమన్నా కమ్యూనిటీలో ఈవెంట్స్ అయినాయి అనుకోండి, లైక్ ఈస్టర్ ఈవెంట్ కానీ, లేకపోతే క్రిస్మస్ అప్పుడు ఫోటోషూట్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా కమ్యూనిటీలో కొన్ని ఫెస్టివల్స్ అయినప్పుడు కానీ ఇక్కడ చేస్తాం, ఈ ఓపెన్ స్పేస్లో చేస్తాం అనమాట. హోలీ కూడా చేసుకోవచ్చు, ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తారేమో, ప్రజెంట్ అయితే మేము చేసుకోలే. ఇదైతే మేల్. సో మనకి అమెరికాలో ఈధర్ ఇంటి ముందు ఉంటుంది మేల్ డబ్బా, లేకపోతే ఇట్లా ఒక ప్లేస్లో పెడతారు డెసిగ్నేటెడ్ ఏరియాలో, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అండ్ ఇంతకుముందు నేను చెప్పిన కదా, కమ్యూనిటీ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పోతే పెద్ద పెద్ద హౌజెస్ వస్తాయని. సో మా కమ్యూనిటీలో ఫస్ట్ బిల్ట్ హౌజెస్ అయితే ఇవే అనమాట. అంటే ఇవి మేము వచ్చిన దానికంటే 2-3 ఏళ్ళ ముందు నుంచి ఉన్న
హౌసెస్ వాళ్ళంతా చాలా తక్కువ కొనుక్కున్నారు. ఇప్పుడు అవి ఒక్కొక్కటి 1 మిలియన్ 1.5 మిలియన్ అట్లా అయిపోయినాయి హౌసెస్. మీకు చూస్తే కనిపిస్తుంది కదా, ఒక్కొక్క హౌస్ లైక్ 5,000 స్క్వేర్ ఫీట్ అట్లా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క హౌస్ కూడా చాలా మంచిగా బిల్డ్ చేసిరు. ఇవి మీకు యుఎస్లో ఉంటే తెలుస్తుంది, లైక్ ఎంఐ బిల్డర్ అంటే ఏంటిదో. ఎంఐ బిల్డర్ వాళ్ళు చేసిరు. మా అన్ని పుల్టీ హౌసెస్ ఇవన్నీ ఎంఐ. సో ఎంఐ వాళ్ళవి చాలా స్పేషియస్ ఉంటాయి. అండ్ ఇంటి ముందు ఇంటి వెనుక ఎలివేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళదంతా డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ పుల్టీ వాళ్ళది కూడా అట్లనే ఉంటుంది. బట్ పుల్టీతో కంపేర్ చేస్తే ఎంఐ ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఇచ్చే ఎలివేషన్ చూస్తే లైక్ రాక్ ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు. ఆ పెద్ద పెద్ద స్తంభాలు కడతారు. అదంతా కూడా చాలా యూనిక్ అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు మిగిలిన ఈ చెట్లను కూడా వదులుతలేరు. ఈ చెట్లను కూడా కొట్టేసి అక్కడ కూడా మళ్ళీ ఇండ్లు కడుతురు. ఇంతకుముందు నేను లెఫ్ట్ సైడ్ చూపెట్టినా కదా, ఇక్కడైతే ప్రస్తుతానికి ఇటు సైడ్ అన్ని చెట్లు ఉంచిరు. బట్ ఇందాక నేను చూపించిన ఏరియా ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా ఏరియా. ఆ ఏరియాలో ఏంటంటే మనకి ఇంతకుముందు చెట్లు ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ చెట్లు ఎలా ఉన్నాయో ఆ లెఫ్ట్ సైడ్ కూడా చెట్లు అలానే ఉండే. అవన్నీ కట్ చేసేసి అక్కడ ఇండ్లు కడుతున్నారు అనమాట. చాలా బాధ అనిపిస్తుంది అట్లా సడన్గా చూసేసరికి చెట్లన్నీ పోయినాయని. బట్ ఇంకా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అట్లా. మళ్ళీ 2 లాట్లు అమ్మిర్రు. అండ్ ఈచ్ దగ్గర దగ్గర 1 మిలియన్ పడినట్టుంది. సో 2 లాట్లకి 2 హౌజులు కడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ కొన్న హౌజెస్కి ఏంటంటే పెద్ద పెద్ద బ్యాక్ యార్డ్స్ వచ్చినాయి. సో వాళ్ళు మంచిగా స్విమ్మింగ్ పూల్స్ బిల్డ్ చేసుకున్నారు, ఏదంటే అది పెట్టుకున్నారు. ఇంకో ఇక్కడ కూడా లాట్స్ అమ్మేసిరంట. సో అవి కూడా మళ్ళీ చెట్లు కట్ చేసి కడతారు. అండ్ ఇది ఇప్పుడు నేను స్ట్రైట్గా నడిచి వచ్చిన కదా, లైక్ ఆ రైట్ సైడ్ తొవ్వ పట్టుకొని వచ్చిన కదా, అట్లా వస్తే మనకి ఇంకో గేట్ వస్తుంది. దీన్ని బ్యాక్ గేట్ అంటాం అనమాట. నేను వీడియో స్టార్టింగ్లో చూపెట్టింది ఫ్రంట్ గేటు, ఇప్పుడు నేను చూపెడుతుంది బ్యాక్ గేట్ అనమాట. ఇటు నుంచి కూడా మేము కమ్యూనిటీలోకి ఎంటర్ కావచ్చు. ఇది ఇటు సైడ్ ఉన్న హౌసెస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను రైట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా. సో లెఫ్ట్ సైడ్ ఎంటర్ కాగానే ఒక ప్రైవేట్ రెసిడెన్స్ అని ఒక హౌస్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్రైవేట్ ఉన్నారో నాకు అర్థం కాలే. వాళ్ళు మా కమ్యూనిటీ బిల్డ్ కాక ముందు నుంచి ఉన్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు సపరేట్ రోడ్ ఉంటుంది వాళ్ళకి, అది ఇంకా ప్రైవేట్ రెసిడెన్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళకి మాకు సంబంధం లేకుండా ఉంటుంది వాళ్ళ హౌస్. అండ్ లెఫ్ట్ సైడ్ పోతే ఇవి కూడా ఫస్ట్ మాకన్నా ముందు బిల్ట్ అయిపోయిన హౌసెస్. ఇవి కూడా ఎంఐ వాళ్ళవే. రైట్ అంతా జాగా అయిపోయింది కాబట్టి ఇక లెఫ్ట్ కట్టడం స్టార్ట్ చేసినట్టున్నాడు. సో లెఫ్ట్ కూడా ఇండ్లన్నీ చాలా పెద్ద పెద్ద హౌసెస్. ఇవి కూడా చాలా యూనిక్ ఉంటాయి. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు మనం చూసిన హౌసెస్కి బ్యాక్ యార్డ్స్ కానీ పక్కపక్కన ఇండ్లకి స్పేషియస్ కానీ చాలా ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూస్తే అంత స్పేస్ అనిపించదు. అండ్ ఇక్కడ కూడా కొత్తవి లాట్స్ వేస్తున్నాడు చూడండి, కొత్త బిల్డింగ్స్ కడుతున్నాడు, మళ్ళీ కొత్త ఇండ్లు. సో ఇది కొత్త హౌస్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూస్తే మనకి స్పేస్ ఎక్కువ అనిపించదు ఇండ్ల మధ్యలో, కొంచెం అంటే మరీ ఎక్కువ లేదు కానీ ఉంది, పర్లేదు. అండ్ ముందట ఎలివేషన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ చాలా బాగున్నాయి. అండ్ పెద్ద పెద్ద హౌసెస్ ఇవి కూడా లైక్ 4,000, 4,500, ఈవెన్ 5,000 అలా ఉన్న హౌసెస్ అనమాట. అండ్ ప్రతి హౌస్ చాలా యూనిక్ ఉంది. విండోస్ కానీ డోర్స్ కానీ స్తంభాలు కానీ వాటికి వాడిన రాళ్ళు కానీ ఇటుకలు కానీ ప్రతి ఒక్కటి యూనిక్ పెట్టుకున్నాడు. అండ్ మా కమ్యూనిటీలో చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కార్లు కూడా అన్ని బిఎండబ్ల్యూలు, బెంజ్లు, టెస్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు. బట్ పోర్ష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది స్ట్రైట్ రూట్ అనమాట. మా ఫస్ట్ నేను చూపించిన గేట్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇది మాదనమాట. అంటే మేము మాతో పాటు మూవ్ అయిన వాళ్ళు విత్ ఇన్ లైక్ లాస్ట్ 2 yearsలో మూవ్ అయిన వాళ్ళ అన్నీ కూడా పుల్టీ హౌసెస్. సో నేను ఈవినింగ్ చూపించిన వీడియో అంత క్లారిటీ లేదు, బట్ ఈ పొద్దున్నాక తీసిన వీడియో అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇందులో మాకున్నాయి 4-5 మోడల్స్ ఉన్నాయి. సో అవే మోడల్స్ని రిపీటెడ్గా కంటిన్యూ చేసిండు. అంటే ఇంట్లో పక్కన ప్లేస్ కానీ లేకపోతే ఎలివేషన్ కానీ అన్ని సిమిలర్ అనిపిస్తుంది కంపేర్ చేస్తే. అండ్ మధ్యలో పాండ్స్ కూడా బిల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ కనిపించే హౌస్ ఉంది కదా, అది యాక్చువల్లీ మోడల్ హౌస్ పక్కన పార్కింగ్ స్పేస్. నేను మోడల్ హౌస్ టూర్ చేసినప్పుడు పక్కన పార్కింగ్ స్పేస్ ఉండే. మీరు ఆ వీడియో మీకు నా దాంట్లో నా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, ఈ ఇల్లు చూసే మా ఇల్లు కొన్నామని. సో ఆ వీడియోలో అది పార్కింగ్ స్పేస్ ఉండే, అక్కడ ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఇక్కడైతే ఒక పాండ్ కడదామని ప్లేస్ చాలా వదిలేసిండు. దగ్గర 2-3 ఇల్లు పట్టేంత జాగా వదిలేసిండు. సో మా కమ్యూనిటీలో మేము ఇల్లు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. చాలా పక్కపక్కన కమ్యూనిటీస్లో ఏంటంటే అగ్గిపెట్టెల్లాగా కుక్కి పెట్టిండు ఇండ్లన్నీ. ఈ కమ్యూనిటీలో అట్లీస్ట్ కొంచెం బ్యూటీ యాడ్ చేయడానికో ఏమో మధ్యలో కొంచెం జాగా అక్కడక్కడ ప్లేస్ కనిపిస్తుంది.
దానివల్ల కంజెస్టెడ్ ఫీలింగ్ రాదు. అండ్ ఇది ఒకటే చోట కాదు, దగ్గర దగ్గర 4 ప్లేస్లలో ఏమో కడుతున్నట్టున్నారు పాండ్ ఇట్లా. అండ్ మధ్యలో కార్నర్ హౌసెస్కి కూడా పక్కన ఎక్కువ స్పేస్ ఇచ్చి చెట్లు పెట్టడము అవన్నీ కూడా చేసిండ్రు. దానివల్ల కూడా అందం వస్తుంది కమ్యూనిటీకి. మోస్ట్లీ మా హౌసెస్ అన్నీ పుల్టీ హౌసెస్ అన్నీ సేమ్ ఉంటాయి. ఎలివేషన్స్ కానీ వెనకాల స్పేస్ కానీ పక్కన స్పేస్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్న వీడియో. మరి మా కమ్యూనిటీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.